డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హీల్మీ రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. నమస్తే ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే. ప్రతి ఒక్కళ్ళు ముందస్తుగా మనల్ని అడిగేది ఏంటంటే 12 రాశుల వారు ఒక్కొక్క రాశి వారు మాకు ఏ విధంగా ఉండబోతుంది, ఈ సంవత్సరం కలిసి వచ్చే అవకాశం ఉంటుందా, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, వివాహ రీత్యా, పెట్టుబడుల రీత్యా ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ అంటే ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే ఈ ఇయర్ కలిసి రాలేదు, నెక్స్ట్ ఇయర్ బహుశా బాగుండే అవకాశం ఉంటుంది, మన ఎక్స్పెక్టేషన్స్తో ఎక్కువగా ఉంటుంటారు. మరి అన్ని రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ముఖ్యంగా ఏ రాశి వారికి కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని నిర్దేశించేది కాలం. కాలం ఎలా ఉంటే మనం అలా ఉంటాం. మన జీవితంలో మనం చాలా ప్రోగ్రామ్స్ వేసుకుంటాం, చాలా ప్లాన్స్ వేసుకుంటాము. ఈ సంవత్సరానికి ఇదైపోవాలి, ఆ సంవత్సరానికి అదైపోవాలి అని అనుకుంటాం. మనం అనుకోవడం అంతా మన భ్రమ. ప్లాన్ ప్రకారం మనం అనుకుంటాం కానీ ప్లానింగ్ ప్రకారం ఎప్పుడూ ఉండదు. ప్లాన్ చేయాల్సింది నేచర్. నేచర్ ఎలా ప్లాన్ చేస్తే మనం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ నేచర్ ఏదైతే ప్లాన్ చేస్తుందో ఆ ప్లాన్ని మనం తెలుసుకునేడానికి, రివీల్ చేయడానికి మనకు కావాల్సింది ఆస్ట్రాలజీ. సో నేచర్ ప్లాన్స్ని మనం రివీల్ చేసుకోవాలి. అసలు ఏం జరగబోతుంది ఈ సంవత్సరం, మనం అనుకున్నట్టే జరుగుతుందా, లేకపోతే మనకి ఏదైనా సమస్యలు వస్తాయా? సో సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని అంటే అది నేచర్ మనకి ఆస్ట్రాలజీ త్రూ మనకి చెప్పేస్తుంది, సంకేతం ఇస్తుంది. సో అలా ఈ సంవత్సరము దాదాపు 4-5 రాశుల వారికి చాలా బాగుంది. ఒక 6 రాశులకి బాగా ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరంలో 6 రాశులకి బాగా ఉండదు, 6 రాశులకి బాగుంటుంది. మనం ఏదో న్యూ ఇయర్ అనుకుంటున్నాం, బికాస్ 2023 అనేసరికి న్యూ ఇయర్ అనుకుంటున్నాం. హవెవర్ మనకు న్యూ ఇయర్ అంటే ఉగాది నుంచే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే జనవరి 26వ తారీఖు 2023 నుంచి గ్రహాలు మొత్తం మారిపోతున్నాయి అన్నమాట. అంటే ముఖ్యంగా గ్రహాల మార్పులో ఏంటంటే కనుక శని, గురువు వీళ్ళిద్దరే చాలా లాంగ్ టర్మ్గా వెళతారు. మిగతా గ్రహాలన్నీ కూడా ఎవ్రీ మంత్, 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్లోకి ఒకసారి గ్రహాలన్నీ మారుతూనే ఉంటాయి. మారని గ్రహాలు ఏమైనా ఉన్నాయి అని అంటే అది గురుగ్రహము, శనిగ్రహము. గురుగ్రహం ఏంటంటే 12 మంత్స్కి ఒక్కసారి మారుతాడు, 12 నెలలకు ఒకసారి మారుతాడు. శనిగ్రహము 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే శనిగ్రహం మారుతున్నాడు. అంటే దాదాపు 2.5 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ దాటిపోయింది. ఇంకా అంటే మీరు అడిగారు కదా ఈ సంవత్సరం బాగలేదు, వచ్చే సంవత్సరం మెరుగ్గా ఉంటుందా అని అంటే ఎస్, శనిగ్రహం మారాడు కదా, ఇప్పుడు కొంతమంది జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయి. సో కాబట్టి చూసేటువంటి వీవర్స్ కూడా ప్రశాంతంగా, జాగ్రత్తగా, ఎందుకోసం అంటే ఇప్పుడే ఒక 1 మంత్ ముందు నుంచి చెప్తే మీరు కొంచెం ప్రిపేర్ అవుతారు. ఇంకా ప్రిపేర్ అయిపోయి ఎస్ ఇంకా ఆయేగా అప్నా టైం ఆయేగా. సో నీ టైం కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అనుకుంటాం కదా, నాకు కూడా ఒక టైం వస్తుంది రా అంటారు కదా. సో వస్తుంది, మీకు కూడా ఒక టైం వస్తుంది. సో ఈసారి లక్ టైం ఎవరికి ఉంది, బ్యాడ్ టైం ఎవరికి ఉంది అనేది నేను క్షుణ్ణంగా చెప్తాను. సో అందరు కూడా నోట్ చేసుకోండి. కుంభరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఏవైనా కొత్తగా ప్రారంభించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బిజినెస్ కానివ్వండి, లేదంటే పెళ్లి కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు, ఉద్యోగ అవకాశాలు అంటూ ఉంటారు. మరి కలిసి వచ్చే అంశాలు ఎంతవరకు ఉన్నాయంటారు ఈ రాశి వారికి? ఈ సంవత్సరంలో టాప్ 11 పొజిషన్లో ఎవరున్నారు అంటే కుంభరాశి వాళ్ళే. టాప్ 10లో మకర రాశి వారు ఉంటారు. టాప్ 11 ఎవరు అంటే కుంభరాశి వారు. అంటే అవుట్ ఆఫ్ 12లో టాప్ 11 అంటే అర్థం చేసుకోండి, పూర్తి బాటం అంటే అస్సలు బాగా లేదు. కుంభరాశి వారికి ఆల్రెడీ 2.5 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి ఏలినాటి శని స్టార్ట్ అయింది. శని పట్టుకొని పీడిస్తాడు. కానీ లక్ ఏంటిదంటే వీళ్ళకి 2వ ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి వీళ్ళని ప్రొటెక్ట్ చేయగలుగుతాడు. అసలు కుంభరాశి వాళ్ళకి సరే అదృష్టం అనుకోండి. ఎందుకోసం అంటే వీళ్ళకి గురువు ప్రొటెక్ట్ చేస్తాడు. సో వీళ్ళకి ఈ 2.5 సంవత్సరాలు మీరు అదృష్టవంతులు అండి. సో శని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, మీకు లాభాలు అయితే వస్తాయండోయ్, డబ్బులు వస్తాయి, కానీ డబ్బులు ఖర్చు పెట్టకండి. ఈ సంవత్సరం ఎన్ని డబ్బులు వచ్చినా సరే డబ్బులు తీసుకోండి. ఎవరైనా డబ్బులు అడిగితే ఏంటండి, ఫోన్ చేసి ఎవరైనా డబ్బులు అడుగుతారనుకోండి, ఏదో రా సిగ్నల్ రావట్లేదురా అని చెప్పి ఫోన్ పెట్టేయండి. డబ్బులు ఎవరైనా అడిగితే డబ్బులు ఇవ్వకండి ఈ సంవత్సరం. ఎందుకోసమంటే మీకు డబ్బులు తీసుకోవడం ఈ సంవత్సరం అంతా, ఖర్చు పెట్టేది లేదు, నో ఖర్చు.
వచ్చిన డబ్బులన్నీ తీసుకొని ఏం చేయండి అంటే ఇంత బంగారం కొనండి లాకర్లో పడేసేయండి, బంగారం బిస్కెట్ కొనండి లాకర్లో వేసేయండి. ఈ సంవత్సరం ఖర్చులు ఏమైనా పెట్టేది ఉంటే పూర్తిగా పిసినారితనం చేయండి. పిసినారంటే పిసినారు అయిపోవాలన్నమాట కుంభరాశి వాళ్ళు. ఎందుకోసం అంటే వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది కదా, 2023 దాటిపోయిన తర్వాత గురువు వెళ్ళిపోతాడు అనమాట ముందుకి. సో గురువు వెళ్ళిపోతే 2024 వీళ్ళకి సినిమా కనిపిస్తుంది ఇంకా. ఎందుకోసం అంటే ఇంకా 5 ఏళ్ళు ఉంటాడు కదా శని. ఈ సంవత్సరం ఏమన్నాడు, ఎందుకోసం అంటే గురుగ్రహం ఉన్నాడు కదా, కానీ నాన్న గురువు ఉన్నాడు కదా నేనేమన్నా అంటాడు. 2023 అయిపోగానే గురువు వెళ్ళిపోతాడు కదా, 24 సంవత్సరం ఉంటుంది ఇంకా. సూపర్ ఉంటుంది కుంభరాశి వారికి. కుంభం అంటే ఏంటంటే కుండ బద్దలైపోతుంది ఇంకా. కాబట్టి ఈ సంవత్సరము ఓన్లీ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ప్లాన్స్. డబ్బులన్నీ కూడబెట్టుకోవడమే. ఎవరన్నా డబ్బులు ఏమైనా ఇస్తానంటే ఇచ్చే ఎట్లాగూ ప్రాబ్లమ్స్ అని వచ్చేటివి నాకు తెలుసు, ఇచ్చే వడ్డీగా వడ్డీకి అయితే వద్దు, ఫ్రీగా ఇస్తా అంటే చెప్పు, మళ్ళీ నేను తిరిగి ఇస్తా, కావాలంటే డబ్బులు ఇచ్చేది ఉంటే తీసేసుకోండి. అయినా సరే అప్పులు అవుతాయి ఈ సంవత్సరం, ఎట్టి పరిస్థితుల్లో అప్పులు అవుతాయి. కాబట్టి అప్పులు ఎట్లయినా అవుతాయి కాబట్టి ఏం చేయండి అంటే ఏదైనా ఇల్లు కొనేసుకోండి. అప్పు అవుతుంది కాబట్టి ఇల్లు కొంటే అదొకటి బెస్ట్. వెహికల్స్ అస్సలు కొనకండి, 4-వీలర్ కొనకండి. 4-వీలర్ జోలికి పెద్ద కొత్త వెహికల్స్ జోలికి వెళ్ళకండి. ఎందుకోసం అంటే అవి డిప్రిషియేషన్ ఇన్కమ్ తప్ప అప్రిషియేషన్ ఇన్కమ్ కాదు, దానివల్ల ఇంకా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి కొత్తగా ఇల్లు కొనాలి అనుకుంటే ఇప్పుడు కొనండి. ఎందుకోసం అంటే శని వల్ల ఏం జరుగుతుందంటే రుణం అయితే ఏర్పడుతుంది. మరి ఆ రుణం ఏర్పడుతుంది అంటే రుణం మీకు రావాలి అని అంటే శని మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకోసం అంటే అప్పుల పాలు చేస్తాడు ఏలినాటి శని వచ్చినప్పుడు. అప్పుల పాలు అవుతున్నారు కదా, అదేదో 5 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీకి జోలికి వెళ్ళకుండా ఏదైనా ఇల్లు కొనుక్కోండి. ఈ సంవత్సరం డబ్బులు వస్తాయి, ఆ డబ్బులన్నీ జమ చేసుకొని ఏం చేయండి అంటే ఇల్లు కొనేసేయండి. ఏలినాటి శనిలో ఇల్లు కొంటే ఏం కాదు. శని రుణగ్రస్తుడు చేస్తాడు కాబట్టి రుణం అయిపోయినాం అనుకో ఇంకా నీ జోలికి రాడు ఇంకా శని. వీడికి ఆల్రెడీ అప్పు ఉంది, 35 లక్షలు 50 లక్షలు అప్పు ఉంది, ఇంకేం చేయాలి అని చెప్పి వదిలేస్తాడు మనం ఏదో నెల ఈఎంఐ కట్టుకుంటూ పోవాలి. ఒక 4-5 ఈఎంఐలు డమ్ అవుతాయి, పర్వాలేదు, కష్టాలు వస్తాయి. ఏదో హౌసింగ్ లోన్ కదా రిక్వెస్ట్ పెట్టుకొని సార్ అది లేదు సార్ ఈ ప్రాబ్లం వచ్చింది సార్, లేదంటే ఆ రిక్వెస్ట్ లెటర్ రాయండి, డియర్ మేనేజర్ సార్, డ్యూ టు ఏలినాటి శని ఐఎమ్ అనేబుల్ టు పే ద ఈఎంఐస్, సో కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ, ఫర్ ద రిఫరెన్స్ యూ కెన్ ఫాలో ద Pradeep Joshi astrologer's videos. He already told me for ఏలినాటి శని is running, so I can't pay the EMIs, so he already told me I leave my job, నా ఉద్యోగం పోతుంది, ఫైనాన్షియల్ లాస్ అవుతానని చెప్పి, సో ఈ 5 minutes నాకు ఈఎంఐ రెస్ట్ పీరియడ్ ఇవ్వండి అని చెప్పి మీరు లెటర్ పెట్టుకోండి, ఏం పర్వాలేదు. సో వెరైటీగా ఉంటుంది అనమాట. ఎందుకోసం అంటే జరుగుతాయి కాబట్టి మనకు తెలుసు కాబట్టి ఆక్షన్కి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతాయి. సో ఏం పర్వాలేదు. ఈ సంవత్సరం అయితే డబ్బులు బాగా సంపాదించండి, డబ్బు సంపాదన మీదనే కూర్చోండి. ఈ సంవత్సరము కుంభరాశి వారు ఏంటంటే ఒకటి వదిలేయండి, ఏంటిది సిగ్గు మొహమాటం, ఇది వదిలేసేయండి. ఏ విషయంలో అంటే డబ్బుల విషయంలో. ఎవరైనా డబ్బులు అడిగారే అనుకో, లేదు తెలియదు మర్చిపోయా, ఈ డైలాగులు కొట్టండి, ఇంకేం వద్దు. ఏమో నాకు తెలియదండి, డబ్బులా నా దగ్గర లేవండి, ఏం నీ జేబులో కనిపిస్తున్నాయి కదంటే నాయి కావండి, మా ఆవిడవి, అసలే తంతది మా ఆవిడ అని చెప్పాలన్నమాట. కాబట్టి కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా అదొక మిత్తులో హ్యాపీగా ఎంజాయ్ చేయండి, డబ్బులు బాగా సంపాదించండి. కుంభరాశి వారు ఏం చేయండి అంటే ఒక మంచి పరిహారం చెప్తాను. ప్రతి ఆదివారం టైం దొరికితే లాఫింగ్ క్లబ్కి వెళ్ళి కూర్చోండి. లాఫింగ్ క్లబ్స్ ఉంటాయి కదా, సో లేదంటే యూట్యూబ్లో మంచిగా చక్కగా కామెడీస్ అన్నీ చూడండి. నేను సుమన్ టీవీ కూడా చెప్తున్నా, మీరు కూడా జబర్దస్త్ లాంటిది ప్రోగ్రామ్ చేయండి, బాగుంటుంది. సో కామెడీస్ చూడండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఏది నవ్వుతూ లైఫ్ని ఎంజాయ్ చేయండి, లైఫ్ని చాలా ఈజీగా తీసుకోండి. ఏదేమైనా జరిగిందనుకో, కదా జోషి గారు చెప్పారులే ఇట్లా అవుతుందని చెప్పి నవ్వి సరే నాకు తెలుసులే ఇది జరిగేదే అని లైట్ తీసుకోండి. ఏది జరిగినా లైట్ తీసుకోండి, సీరియస్ తీసుకోకండి. ఓకే, అది పెద్ద రెమెడీ. ఎందుకోసం అంటే ఏలినాటి శని వస్తే వెంకటేశ్వర స్వామికే కష్టాలు తప్పలే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి పద్మావతిదేవికి వియోగం ఎందుకు జరిగిందంటే బికాస్ ఆఫ్ శనిగ్రహం. అయినా మనం శనిగ్రహ బాధకి ఏంటంటే మనము ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాము, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం. ఎవరికైనా కర్మ నుంచి తప్పుకోవడం కష్టం. ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికి ఇంకా విలువేది. ఇది కొటేషన్ రాసి పెట్టుకోండి మీ ఇంట్లో.
ఓకే, మీ బెడ్రూమ్లో రాసి పెట్టుకోండి, పొద్దున్న లేవగానే చదవండి. సో ఆ రోజంతా స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. కాబట్టి కష్టం వచ్చింది, నా గుండె బలం ఏందో, నా బలం ఏందో ఇప్పుడు చూపిస్తా, నా తెలివి ఏందో చూపిస్తా అని. బికాస్ కష్టాలు వస్తేనే మనిషి స్ట్రాంగ్ అవుతాడు, ఇంకా స్ట్రాంగ్ అవుతాడు. ఓకే, అది ఒకటి. ప్రతి శనివారం తప్పకుండా ఆంజనేయ స్వామి దేవస్థానంకి వెళ్ళండి, 28 ప్రదక్షిణలు చేయండి. అక్కడ శనిగ్రహం ఉంటాడు, శనిగ్రహానికి నువ్వులతో అభిషేకం చేయండి, నువ్వుల నూనెతో అభిషేకం చేయండి, కాసేపు ధ్యానం చేయండి. ఏది అయినా సరే ఎమోషన్గా రియాక్ట్ అవ్వకండి. ఎమోషనల్ రియాక్షన్స్ విల్ రూన్ యువర్ లైఫ్. మొత్తం నీ లైఫ్ అంతా పాడు చేస్తుంది కుంభరాశి. చెప్పాను కదా, కుండ బద్దలైపోతుందని. కుండను కాపాడుకుంటే జాగ్రత్తగా. సో చూసారు కదా, ఖచ్చితంగా ఈ రాశివారి పరిహారాన్ని పాటించండి. దాంతోపాటు ప్రదీప్ జోషి గారిని ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.